నేను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుని, వరంగల్ మాది. ఈ భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యం అనేది గత 20 శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి వైద్యం ఇది. ఈ 20 శతాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఈ వైద్యానికి ఈరోజు ఆదరణ కరువైంది. ఇది మన భారతీయ వారసత్వ సంపద. ఈ వైద్య విధానము ఈ మన భారతీయ వారసత్వ సంపద అయినటువంటి దీనిని కాపాడాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డాము. ఈ సంఘము ఈ భారతీయ వారసత్వ సంపద అయినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా మేము ఈ సాంప్రదాయ వైద్యానికి గుర్తింపు అనేది బయోడైవర్సిటీ బోర్డు, పరిరక్షణ బోర్డులో ఒక అవకాశం ఉంది. అదేవిధంగా మెడిసినల్ ప్లాంట్ బోర్డులో కూడా ఈ సాంప్రదాయ వైద్యానికి కొంత వెసులుబాటు ఉంది. అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా కొంత వెసులుబాటు ఉంది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఔషధ మొక్కల కోసం మేము వెళ్ళొచ్చు, కానీ వుడ్ కలపని ముట్టుకోకూడదు, ఆకులు కొమ్మలు ఇవి తీసుకోవచ్చు, ఈ వెసులుబాటు ఉంది. ఈ 3 డిపార్ట్మెంట్లతో కలిసి మేము కొల్యూడై ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి పూనుకున్నాము. అధికారుల సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి పూనుకున్నాము. అంతేకాకుండా ఈ భారతీయ సాంప్రదాయ వైద్యులకి గుర్తింపు అనేది కూడా ఉండాలి. ఇతను భారతీయ సాంప్రదాయ వైద్యుడు అనే దానికి గుర్తింపు కూడా ఉండాలి అనేటువంటి దాని మీద మేము సంబంధిత ఆయుష్ డిపార్ట్మెంట్ని కూడా సంప్రదించబోతున్నాము. గతంలో మన ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వెసులుబాటు ఉండే, అప్పుడు వైద్య విశారద, వైద్య విద్వాన్, వైద్య రత్న అనేటువంటి సర్టిఫికెట్ కోర్సులు ఉండేది. వాటిని నిలిపివేశారు. ఆ తర్వాత BAMS అని వచ్చింది. తద్వారా అప్పటి వరకు మిగిలిపోయినటువంటి వైద్యులమే మేమంతా. మాకు మళ్ళీ అదొకసారి క్లియర్ చేస్తూ ఉన్నట్టు ఇప్పటివరకు ఎంతమంది అయితే ఉన్నామో అంతమందికి ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేయాలనేటువంటి దాని మీద మేము గవర్నమెంట్ను ఇది కలవబోతున్నాము. మా సంకల్పం ఏమిటంటే మేము భారతదేశం మొత్తంలో మళ్ళీ ఈ భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా ముందుకెళ్తున్నాము. దీంట్లో భాగంగా మేము ఒక లెటర్ కూడా తయారు చేశాము మన రాష్ట్రపతి గారికి. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో కూడా ఈ వైద్యాన్ని చూడండి, దీని గురించి ఆలోచించండి, దీన్ని వెలికి తీసుకురావడానికి సంబంధించిన చర్యలు తీసుకోండి అనేటువంటి దాని మీద మేము ఒక అపీల్ మన రాష్ట్రపతి గారికి పెట్టబోతున్నాము. ఇప్పుడు మేము ఏమైతే చెప్పినామో ఈ 3 డిపార్ట్మెంట్లకు కూడా మేము ఈ లెటర్ల ద్వారా కమ్యూనికేషన్ జరిపి దీన్ని ఒక అడుగు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మా లక్ష్యము. దీనిని పరిరక్షించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాము. అధ్యక్షుని మా యొక్క సంకల్పం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి ఈ అనువంశిక వైద్యులు అంటాము, గిరిజన వైద్యులు అంటాము, అంటే గురు పరంపరలో వచ్చిన విద్యను, ఈ వైద్యాన్ని పరిరక్షించేందుకు, దాని ద్వారా గ్రామాలలో తక్కువ ఖర్చుతో వైద్యం జరిగే ఈ విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకున్నాము. దాని కొరకు దేశవ్యాప్తంగా సంఘం ఉంది. అదేంటంటే పారంపర్య వైద్య మహాసంఘం, మొత్తం ఇండియాలో, భారతదేశం అని. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రాలో ఉంది. తెలంగాణలో ఈ పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్రంగా. మా సంకల్పం ఏంటంటే గ్రామ స్థాయి వరకు ఉండే వైద్యులకు అందరికీ గుర్తింపు రావాలి. మనం చూస్తున్నాం ఈరోజు లక్షలు ధారపోసినా తగ్గని ఎన్నో రకాల వ్యాధులు, క్యాన్సర్తో సహా రకరకాల వ్యాధులకి గ్రామాలలో ఇప్పటికీ మూలికలతో వైద్యం చేస్తూ ఉన్నారు. సిద్ధ వైద్యులు ఉన్నారు, గ్రామ వైద్యులు ఉన్నారు, గిరిజన వైద్యులు ఉన్నారు. సో ఇలాంటి వైద్యుల్ని మళ్ళీ వెలికి తీసి మన వైద్యము, భారతీయ సాంప్రదాయ వైద్యము కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా మనది
ఆయుర్వేదము, మూలికా వైద్యము. సో అలాంటి వైద్యము ఈరోజు అడుగంటిపోయింది. మన యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కనుక అలాంటి వైద్యాన్ని మళ్ళీ వెలికి తీసి అతి పురాతనమైనటువంటి ఈ మూలికా వైద్యాన్ని, సిద్ధ వైద్యాన్ని వెలికి తీసి అందరినీ మళ్ళీ గ్రామంలో మన ప్రజానికానికి అందించి ఆరోగ్యవంతులు చేసేందుకు తీసుకున్న సంకల్పం ఇది. ఇప్పటికీ గ్రామ స్థాయి వరకు ఉన్న వైద్యులందరూ కూడాను ఒక సభ్యత్వం చేయించుకుంటున్నాం. ఇందులో ఈ పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వం తీసుకుంటూ ఇప్పుడు కొన్ని వందల మంది సభ్యులయ్యారు. వాటి అందరినీ ఇంకా పెంచి నాలెడ్జ్ షేర్ చేసుకొని ఒకరికున్న జ్ఞానాన్ని ఇంకొకరికి అందించుకొని ఆ విధంగా జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఈ వైద్యుల్ని డెవలప్ చేస్తూ ప్రభుత్వ పరంగా వారికి గుర్తించే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ఇందాక మా పివిఎంఎస్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పరంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ వేదికగా మా యొక్క విన్నపం ఏంటంటే ప్రజలందరూ కూడాను గ్రామాలలో ఉండే వైద్యులు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వైద్యుల ద్వారా ఇలాంటి వైద్యాన్ని పొంది లక్షల్లో ధారపోసే అవసరం లేకుండా కేవలం ఒక 150 రూపాయలతో మన ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది కనుక సో అందరూ కూడాను ఈ రకంగా ఆయుర్వేదం మళ్ళీ మూలిక వైద్యం వైపు రావాలి. దాని కొరకు జరుగుతున్న కృషి తెలంగాణ పారంపర్య వైద్య సంఘం జరుగుతోంది. దానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలుస్తూ ఉన్నాము. సో ఈరోజు మా గుర్తింపు ఏంటంటే ఈ పారంపర్య వైద్య మహాసంఘం తరఫున మొదటిసారిగా ఇది మొదలై 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించి అందులో మొదటిసారిగా ఒక క్యాండరు రిలీజ్ చేశాము. అట్లాగే ఇంతకుముందు రిలీజ్ చేసింది ఒక పత్రిక లాగా ఒక ప్రతిజ్ఞ. మేము సాంప్రదాయ వైద్యం అందరం కూడాను దీనికి కట్టుబడి ఉంటాము. అందరూ ఆరోగ్యవంతులు కావడానికి, ఆరోగ్య భారత్గా పొందడానికి కావాల్సినటువంటి ఈ వైద్యాన్ని, ఈ మూలికా వైద్యాన్ని మీ అందరికీ అందించేందుకు ముందుకు వస్తామని చెప్పి ఒక ప్రతిజ్ఞ రూపకంగా ఈరోజు ఒకటి బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మా సంఘంతో జరుగుతున్న కార్యక్రమాలలో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ వైద్యులకి, పారంపర్య వైద్యులకి అంటే గిరిజన వైద్యులకి అంటే సాంప్రదాయ వైద్యులు వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ గుర్తింపు కావాలి. తక్కువ ఖర్చు జరిగేటువంటి విషయం కనుక మాకు కొన్ని అవసరం కొన్ని పరీక్ష నిర్వహించి వైద్యులకి వాళ్ళు ఏ వైద్యంలో వాళ్ళు నిష్ణాతులు ఉన్నారో వాళ్ళకు సరిపడా గుర్తింపునిచ్చేసి ప్రభుత్వ పరంగా ఆ గుర్తింపు రావాలనే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. అందులో భాగంగా నేను తెలంగాణలో కూడా మేము చేస్తున్న కార్యక్రమం కనుక దయచేసి ఈ విషయాలు ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ పారంపర్య వైద్య మహాసంఘము మన రాష్ట్రంలో ట్రెడిషనల్ హీలర్స్ 6000 మంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారు సార్. మనకు పురాతనమైన వైద్యులు, మూలికా వైద్యులు వెలికి తీసి వ్యాధులకు, క్యాన్సర్ వ్యాధికైనా, కిడ్నీ వ్యాధికైనా, బొక్క బోన్స్ సంబంధించిన మెదడు వ్యాధికైనా, ఈవెన్ జ్వరానికైనా, పక్షవాతానికైనా మా పురాతన 20-30 సంవత్సరాల నుంచి వచ్చిన వైద్యాన్ని మూలికా వైద్యంతో చేసే వాళ్ళని వెలికి తీసి ఊళ్ళల్లో వాళ్ళని మేము బయటికి తీసుకొని వైద్య సేవలు చేయాలని మా కోరిక, మా సంఘం వాళ్ళది. ఎక్కడ ఏ మాలుమూల గ్రామాలలో ఉన్న మాలుమూరు గ్రామాల నుంచి ఉన్న వైద్యులను తీసి వాళ్ళ సేవలను ఈ రాష్ట్రంలో ఉపయోగించాలని మా కోరిక మాది, మా పారంపర్య వైద్య మహాసంఘం. అదేవిధంగా మన WHOలో ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా 2వ వార్షికం జరిగాడు. ట్రెడిషనల్ హీలర్స్ని కూడా అధ్యయనం చేసి వాళ్ళను ట్రెడిషనల్ తీసుకురావాలని కోరి కూడా చెప్పాడు మన మోడీ గారు. అదేవిధంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వైద్యం చేస్తున్న భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యంగా ప్రజల్లో వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కలిగి ఉన్నాయి. వీరందరికీ ఆయుష్ డిపార్ట్మెంట్ చే వీరు భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యులు అని గుర్తింపు తీసుకొచ్చే వరకు వారి పరిధిని దాటకుండా ప్రవర్తించాలని వీరిలోని అవేర్నెస్ తీసుకురావాలని కోరుచున్నాం మేము మా వైద్యులను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను, తర్వాత మా ఆయుష్ డిపార్ట్మెంట్ డివిజన్ వారిగా, జిల్లాల వారిగా వాళ్ళని కూడా వాళ్ళందరినీ కలిసి మా వైద్యులతో వాటికి కూడా సేవలు అందించుకోవాలని మేము చూస్తున్నాం. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. మన వైద్యము దయచేసి మీరందరూ గమనించండి, కొద్దిగా మాకు సహకరించండి. మన వైద్యాన్ని మనం చేసుకుందాం. ఇది మన వైద్యము, మన భారతదేశ వైద్యము. అదొకటి గమనించవలసిందిగా కోరుతున్నాము. పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ గౌరవ సలహాదారుని. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ 2026 సంవత్సరానికి క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. అలాగే ఆయుర్వేద సనాతన సాంప్రదాయ ఆయుర్వేద పారంపర్య వైద్యాన్ని సంబంధించి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఎన్నో మా సంఘం తరపు నుంచి తీవ్రమైన కృషి జరుగుతోంది. ఆ కృషిలో భాగంగా గతంలో ఆయుర్వేద సంబంధించినటువంటి డిప్లొమాలు ఉండేవి గతంలో. దాంట్లో
వైద్య విశారద, ఆయుర్వేద రత్న, తర్వాత వైద్య విద్వాన్ లాంటి డిప్లొమా కోర్సులు ఉండేవి. దాంట్లో ఆ కోర్సులకు మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా గుర్తింపు ఉండేది. తర్వాత ఆ డిప్లొమాలన్నీ కూడా ప్రభుత్వాలచే రద్దు చేయబడ్డాయి. ఇవి మా పారంపర్య వైద్యులు ఇదే వృత్తిని నమ్ముకొని అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కడ ఇక వైద్యం లేదు అనుకున్నటువంటి పరిస్థితులలో ఆయుర్వేద సిద్ధ వైద్యం రూపంలో వాళ్ళకి ఆయుష్ను పోసేటువంటి, రోగులకి ఆయుష్ను పోసేటువంటి గొప్ప ఆయుర్వేద వైద్యం ఇది. ఇందులో ఎక్కడ క్యాన్సర్ దగ్గర నుంచి ఎటువంటి తగ్గని మొండి రోగాన్నైనా కానీ ఈ ఆయుర్వేద సిద్ధ మూలికా వైద్యంలో రెమెడీస్ ఉన్నాయి. ఇవి ఇవాళ పుట్టింది కాదు, దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం నాడు పుట్టినటువంటి ఆయుర్వేద వైద్యం. దీనికి ఎందరో మహర్షులు, చరక మహర్షి చరక సంహితను రాశారు, వాగ్భటుడు అష్టాంగ హృదయం, అష్టాంగ సంహృత రాశారు. తర్వాత వచ్చేటవాడికి సుశ్రుత మహర్షి సుశ్రుత సంహిత గ్రంథాన్ని రాశారు. సుశ్రుత మహర్షి ఆయన గారు మొదటి సర్జన్. దాదాపుగా 2,000 సంవత్సరాల క్రితం నాడు ఆయన గారు ముక్కుకి రైనోప్లాస్టీ సర్జరీ చేసి ఆయన మన మొదటి సర్జన్ అన్నమాట. ఇవాళ మన ఎంఎస్ చదివినటువంటి వైద్య పట్టభద్రులు కూడా ఆయన తయారు చేసినటువంటి వైద్య పద్ధతుల్ని ఇవాళకి కూడా ఆదర్శప్రాయంగా అనుసరిస్తున్నారు. ఒక వెంట్రుకను నిట్ట నిలువుగా 4 భాగాలుగా చీల్చగలిగినటువంటి పదునైన కత్తులను తయారు చేసినటువంటి గొప్ప మహర్షి మన సుశ్రుత మహర్షి. ఆయన సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రాశారు. ఇప్పటికి కూడా ఆయన గారు తయారు చేసినటువంటి 125 రకాల పదునైన కత్తుల్ని సర్జరీకి ఇప్పటికి కూడా అధునాతనమైన వైద్యంలో కూడా వాడబడుతున్నాయి. ఇప్పటికి కూడా గోవా రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ గారి బంగ్లాలో ఇప్పటికి కూడా మొన్న ఈ మధ్యనే మన ధన్ఖడ్ గారు, మన లోక్సభ ఉపసభాపతి, ఆయన గారితో ప్రారంభోత్సవం చేయబడింది. ఎవరిది? సుశ్రుత మహర్షి యొక్క విగ్రహాన్ని, అలాగే చరక సంహిత విగ్రహాన్ని. ఇకపోతే రాయల్ ఆస్ట్రేలియా కాలేజ్ ఆఫ్ సైన్స్లో, అక్కడ ఆస్ట్రేలియాలో ఆ కాలేజీలో నడి బిల్డింగ్లో మన చరక సంహిత, సుశ్రుత సంహిత విగ్రహాలని ఆవిష్కరించబడినాయి. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోగాలకు, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు, తగ్గనటువంటి వ్యాధుల్ని నయం చేయగలిగినటువంటి గొప్ప ఆయుర్వేద వైద్యం మన భారతదేశంలో పుట్టింది ఈ ఆయుర్వేద వైద్యం. ఎందరో దేశం నుంచి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 6,000 మంది పారంపర్య వైద్యులు ఉన్నారండి. తాతలు తండ్రుల నుంచి ఈ సంఘంలో సార్ దాదాపుగా 5 తరాలు 8 తరాల నుంచి కూడా ఇదే వైద్యాన్ని నమ్ముకుంటూ, తాతల తండ్రుల నుంచి ఈ వైద్యాన్ని నమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు సార్, ఒకప్పుడు ఉండేవి. మళ్ళీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మళ్ళీ పునరుద్ధరించమని మా విన్నపం రాష్ట్ర ప్రభుత్వానికి. ముందు ఇది ఉండేది, సడన్గా దీన్ని ఆపేసి బిఎంఎస్ పెట్టారు. అక్కడి వరకు ఎవరైతే వైద్యులం ఉన్నామో వాళ్ళమందరం అట్లనే ఆగిపోయినాం. వాళ్ళ మీద ఇప్పటికి అదే కొనసాగించుకుంటూ ఇప్పటిదాకా వచ్చినాం. మళ్ళీ దాన్ని ఒకసారి పునరుద్ధరించి మా అందరినీ గుర్తించమనేది మేము అడుగుతున్నాం. అంతే. మాకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంతే. మాకు ఒక్క వైద్యం తెలిస్తే ఒక్క వైద్యానికే మమ్మల్ని సర్టిఫై చేయండి. ఏమండి? అవును, కమిటీ తరపు ఉన్నాయండి. ఇది కమిటీనే, రాష్ట్ర కమిటీ ఇది. ఇంతకు ముందుకు ఆంధ్ర తెలంగాణ కలిపి పెద్ద కమిటీ ఉండే. మొన్న 2 years బ్యాకే తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అయిపోయినాము. కావాలి, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి పునరుద్ధరించమని చెప్పేసి కోరుతున్నాము. అవును, మూలికలు దాదాపుగా కొన్ని వేల రకాలు ఉంటాయండి. దొరుకుతాయి అంటే మన పరిసర ప్రాంతాలలో కొన్ని దొరుకుతాయి, కొన్నేమో ఫారెస్ట్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆవశ్యకత ఉన్నది కాబట్టి మేము ఫారెస్ట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంట్లో జీవో ఉంది.
ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఒక జీవో ఉంది, మూలికలు తీసుకోవడానికి మాకు ఒక కార్డు కూడా ఇవ్వాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదనపు భారం అవుతుందని చెప్పేసి అది చేయట్లేదు. మేము మధ్యలో అది చేసి దాన్ని అది తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. అన్ని మూలికలు అందుబాటులో ఉన్నాయి, కొన్ని రేరు మూలికలు లేవు. అది అందుబాటులో ఉన్న మట్టుకే. ఉదాహరణకు మేము చేసే వైద్యం గురించి అడిగారు మీరే మిత్రులు. నేను సమస్త వాత వ్యాధుల మీద ఔషధం ఇస్తుంటాను. నేను దాంట్లో నేను వాడేటువంటి వస్తువులు మూలికలు చెప్తాను. వైద్య మాత అంటారు, అంటే వైద్యునికి ప్రప్రథమంగా ఉండాల్సినటువంటి మూలిక ఇది. దీన్ని అడ్డసరం అంటారు. ఈ అడ్డసరం మూలిక ప్లస్ గచ్చకాయ, మనం చిన్నప్పుడు గచ్చకాయలు ఆడుకునేది కదా, అది ఒక అమోఘమైనటువంటి మూలిక, మామూలు మూలిక కాదు అది. తర్వాత ఇంగువ, తర్వాత వెల్లుల్లి, తర్వాత సైంధవ లవణం, రాక్ సాల్ట్, ఇప్పుడు మనకు రోడ్ల మీద పెట్టి అమ్ముతారు. ఇది అడ్డసర ఏదైతుందో 100 గ్రాములు, మిగిలిన 50 గ్రాములు కలిపి మనం బఠానీ గింజంతా మాతలు చేసుకొని పొద్దున సాయంత్రం కనుక వాడితే 300 శూలల మీద పనిచేస్తుంది. కణుతులు గడ్డలు అన్నీ కూడా క్లియర్ చేస్తుంది. ఎలాంటి నొప్పులకైనా ప్రప్రథమంగా మేము ఇది ఇస్తే తన శరీరం మీద ఎలా పనిచేస్తుంది 2-3 రోజులు ఇస్తాం, పర్వాలేదు అని అన్నప్పుడు కంటిన్యూ చేస్తాం. ఇట్లనే ఉంటారు అందరు ఇక్కడ. ఇంకొకటి కూడా మేము చెప్పదలుచుకున్నాం, మాకున్న పరిధి ఏంటంటే కేవలము ప్రజలు మమ్మల్ని వైద్యునిగా గుర్తించారు అంతే. అట్లా గుర్తించి మా మీద నమ్మకం ఉన్న వాళ్ళే ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. మేము కూడా మా మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళకే మేము ఈ వైద్యం చేస్తున్నాం. ఇంతవరకు మాకేం ఇబ్బంది లేదు. మేము ఇట్లనే ఉండి మా తర్వాత తరానికి మాత్రం వైద్యం పోతుంది. మన భారతీయ వైద్యం ఇప్పుడు ఎట్లా అంటే బాహాటంగా చేసుకోలేరు. ఇప్పుడు మేమంటే అటో ఇటో చేసుకొని ఏదో ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోతాం, సరిపోతుంది. ఈ వైద్యం మాతోనే పోవద్దు. ఈ వైద్యం బతకాలి. మన భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యం అనేది చిరస్థాయిగా నిలబడిపోవాలి అనేటువంటి దాని మీదనే అందరం ఒక సంఘంగా ఏర్పడి ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతుగా మీరు సహకరిస్తారని కోరుతున్నాం. మేము ఎవరి దగ్గరికి పేషెంట్ వచ్చినా కూడా వేరే వైద్యుల దగ్గరికి పోయి విసిగి వేసారిపోయిన తర్వాతనే మా దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు ఉండవు, వాళ్ళకి రావడానికి ఛార్జీలు ఉండవు, ఇవన్నీ అయిపోతాయి. తర్వాత మా దగ్గరికి వస్తారు. మేము ఏమి ఇచ్చినా తీసుకుంటాం, ఏమి ఇవ్వకపోయినా కూడా మేము వైద్యం చేస్తాం. మా వృత్తి అది. అంటే మాకు అది ఒక హాబీగా అయిపోయింది అనమాట. మాకు ఒక హాబీ, అది వైద్యం చేయాలని, దాన్ని పోనీయద్దు అనేటువంటి హాబీగా అయిపోయింది అంతే. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెక్ చేసే టెక్నాలజీ మేము అప్పటి పద్ధతిలో తయారు చేసే విధానానికి తేడా ఉంటుంది. కానీ ఎట్లాంటి మనకు ఎఫెక్ట్లు అనేవి ఏముండవు. మేము మోతాదు చూసుకొని మేము ఎవరమైన ఔషధం తయారు చేసిన 2 రోజులు మేమే వాడతాం. అది సాఫీగా ఉంది మానవ శరీరం మీద అంటేనే బయటికి ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇక్కడ ఉన్న ఎవరైనా అంతే. అంటే అది వైద్యుని, మన భారతీయ సాంప్రదాయ వైద్యుని యొక్క లక్షణం అది. అట్లా చేసి ఇచ్చిన వాళ్ళే వైద్యులు. మేము 10 మంది ఒకసారి అయితే మేము మెడిసిన్ ఇవ్వలేము. వాస్తవంగా ఎంతమందికైనా ఇస్తామనేటోళ్ళు తప్పు. 10 మంది ఒకసారి వస్తే మా దగ్గర ఔషధం దొరకదు. ఒకళ్ళకి, ఇద్దరికి, రోజుకో 3కి, 4కి, ఎక్కువలో ఎక్కువ 5-6 కంటే ఎక్కువ ఇవ్వలేము మేము. ఇంతే ఇక ఈ ట్రెడిషనల్ హీలింగ్ అనేది. అంటే అవును, నమ్మొచ్చు అండి, నమ్మొచ్చు. అదొక ప్రక్రియ, నమ్మొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పా కదండి, సమస్త వ్యాధులు, వాత వ్యాధులు 80 రకాలు ఉంటాయండి. వాత వ్యాధులు 80 రకాలు ఉంటాయి. 80 రకాల మీద ఇప్పుడు నేను చెప్పింది పనిచేస్తారు. ఇప్పుడు నేను చెప్పినది ఉంది కదా, ఎలాంటి వాతమైనా సరే, అంటే వాతం చేరడం వల్ల నొప్పి వస్తుంది. ముఖాల నొప్పులని, తలనొప్పని ఇవన్నీ వస్తూ ఉంటాయి. సమస్త వ్యాధుల మీద ఇది పనిచేస్తుంది. ఇది ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ ఇచ్చేది కాదు. మోతాదులు హెచ్చు తగ్గులు ఉంటాయి. మనిషి శరీరం లావు ఉండడా, సన్నగా ఉండడా, శరీర తత్వాన్ని బట్టి మోతాదు తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఇవ్వాలి. నా వాళ్ళు వచ్చినారు, మెయిన్ పేపర్ అంతా వచ్చినారు. వాళ్ళే వెనకలు కూర్చున్నారు, ముందుకు రమ్మని చెప్పు. కొద్దిగా ముందుకు వచ్చేసేయండి తమ్ముళ్ళు. మీరు ముందుకు వస్తేనే మాకు ఇది అవుతుంది. మీరు వెనకలు కూర్చుంటే మాకు నిరుత్సాహమే.
మీడియా స్నేహితులందరికీ కూడా నమస్కారాలు. ఈ దినం ముఖ్యంగా ఏమిటంటే ఒక హాట్ కేక్ లాంటి విషయం ఈ దినం ముఖ్యంగా ఏమిటంటే ఒక 2010లో రోసయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రెడ్డిగాన్ల అనే కులాన్ని, అంటే వాళ్ళు రెడ్లు, యాక్చువల్గా రెడ్లు అయితే నూనె వ్యాపారం చేస్తున్నారు కాబట్టి గాన్లా అని, రెడ్డిగాన్ల అని పిలిచేవాళ్ళు. సో వాళ్ళ ఆ కులాన్ని మాదిరిగా ఏర్పరచుకొని, రెడ్లు కదండి, రెడ్లలో చాలా కుట్రలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రెడ్డి గాన్లను కులంగా చేసుకొని రెడ్డిగాన్ల అని పెట్టుకుంటే అప్పుడు ఈ శ్రీధర్ బాబు ఉన్నాడు మంత్రి, అప్పుడు కూడా మంత్రినే, కాంగ్రెస్ గవర్నమెంటే అది. ఆయన వచ్చేసి వాళ్ళు రెడ్డిగాన్లలో వచ్చేసి ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉండారు కేంద్రీకృతమై. సో వాళ్ళకు ఒక జీవో ఇష్యూ చేయించాడు ఎవరికి తెలియకుండా. ఏమని? రెడ్డిగాన్లను బీసీ గ్రూప్ B6లో, అంటే గాన్ల కులానికి సంబంధితంగా పెట్టిపిచ్చేశాడు. అప్పుడు నేను అఖిలగాన్ల తెలుగుల సంఘానికి అధ్యక్షునిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కు, తర్వాత అఖిల భారత తైలిక మహాసభకు కూడా జనరల్ సెక్రటరీ ఉంటాయి, బీసీ యూనిట్ ప్రెసిడెంట్ మీ అందరికీ తెలుసు. సో నేను ఆ ఇష్యూని లేవనెత్తి దారుణాలు చేశాం. మంత్రి ముఖేష్ గౌడ్ గారిని గౌరవ చేశాం. అంతా చేసిన తర్వాత రోసయ్య గారు నన్ను పిలిస్తే నేను ఒకటే మాట అడిగా, బాటావాడు చెప్పులు తయారు చేస్తున్నాడండి, మళ్ళీ వాడు మాదిగినేనా అని అడిగా. అడిగితే అది ఎట్లా అన్నాడు. మళ్ళీ అది ఎట్లయితే ఈయన ఓన్లీ నూనె పోస్తే నూనె వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళు గాన్లు ఎట్టయితారండి, వాళ్ళు రెడ్లు అని చెప్పంటే అప్పుడు ఆయన దాన్ని జీవోను రద్దు చేసి పారేశాడు. రద్దు చేసేసి మొత్తం సర్క్యులర్ ఇష్యూ చేశాం. బీసీ కమిషన్ కూడా, అప్పుడు బీసీ కమిషన్ దాల సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ రెడ్డిగాన్లో వచ్చేసి ఇది బీసీ కాదు, వీళ్ళు రెడ్లు అని చెప్పేసి క్లియర్గా ఒక పెద్ద నోటింగ్ ఇచ్చాడు గవర్నమెంట్కు. ఇస్తే దాని మీద రద్దు అయిపోయి మొత్తం అంతా అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆ రెడ్డిగాన్లకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా చేసేశారు. రెడ్లీ అని చెప్పేసి వాళ్ళు రెడ్లీ యాక్చువల్గా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా ఓడిపోయారు వాళ్ళు. ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూని మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయన ఇప్పుడు జోరు మీద ఉన్నాడు, మంత్రి అయ్యాడు కాబట్టి, మళ్ళీ రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకెవరి మాట వినేటట్టు లేడు. ఆయన మళ్ళా ఈ రెడ్డిగాన్లకు బీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని చెప్పేసి అధికారికంగా బీసీ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, జీవో క్యాన్సిల్ అయిపోయింది, జీవో రెస్టోర్ చేయలే, తర్వాత బీసీ కమిషన్ రికమెండ్ చేయలే. ఇప్పుడు బీసీ కమిషన్ నిరంజన్ గారు కూడా ఈ రెడ్డిగాన్లో వచ్చేసి బీసీలు కాదు, వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వకూడదు అని చెప్పి రాశారు. కలెక్టర్ కూడా రాశాడు, ఎవరికి తహసీల్దార్ కూడా వీళ్ళకు ఈ సర్టిఫికెట్లన్నీ ఇచ్చిన సర్టిఫికెట్లు రద్దు చేయండి అని రాశారు. వీళ్ళంతా దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడమే కదండి. రెడ్డిగాన్ల కులం వచ్చేసి బీసీ లిస్టులో లేనప్పుడు రెడ్డిగాన్లకు వాళ్ళు గాన్లాని ఎట్లా తీసుకుంటారంటే అది దొంగ సర్టిఫికెట్. ఇప్పుడు రెడ్డిగాన్లాని తీసుకుంటే అది ఓకే, ఆల్ రైట్. కానీ రెడ్లు పోయి మేము గాన్లా అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది దొంగ సర్టిఫికేట్ అవుతుంది, ఫేక్ సర్టిఫికేట్. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు మళ్ళీ ఫేక్ గవర్నమెంట్గా ప్రసిద్ధి చెందుతారా, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తూ ఆఖరికి ఇల్లు కూడా ఫేక్గా మారుతారా అనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనమందరం కూడా. నేను ఒకటే మాట చెప్తున్నా శ్రీధర్ బాబుకు, ఆ దినము కిరణ్ కుమార్ రెడ్డి ముందర, ముఖ్యమంత్రి ముందర మన ఇద్దరం గలాటపడ్డాం. నేను నిన్ను ఓడిస్తానని చెప్పాను, ఓడించి తీరాను నిన్ను, పుట్టమొదటిని గెలిపించాం ఒక బీసీని. ఈసారి నీకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తాము శ్రీధర్ బాబు గారు, ఇంత మటుకు గ్యారంటీ. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అంటే దుద్దులు అంటే ఏమని, ఇక్కడ పొడలు వస్తాయి దుద్దులు, దాన్ని దుద్దులు అంటాం రాయలసీమలో. అట్లా ఈ దుద్దిళ్ళ నీ శరీరం అంతా దుద్దిళ్ళు ప్రాకుతాయి. నేను చెప్తున్నా నీకు, ఏం తమాష పడతావా?
మంత్రి అయితేనే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఎట్లా చేస్తా? సిగ్గుందేమయ్యా నీకు? నువ్వు మంత్రివేనా అసలు? గవర్నమెంట్ ఆర్డర్స్ పెట్టుకొని రెడ్డి గాన్లకు వచ్చేసి గాన్ల సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పి కలెక్టర్స్కి అంతా నీవు మెసేజ్లు ఇస్తావా? వాళ్ళ మీద బలవంతం చేస్తావా? రెడ్లకు వచ్చేసి గాన్ల సర్టిఫికేట్ ఇవ్వమని సిగ్గు లేదా నీకు? నువ్వు ఒక మంత్రివేనా? రేవంత్ రెడ్డి, ఇటువంటి మంత్రులను నువ్వు పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతావు చూడు. మేమందరం కూడా నువ్వు కులగన్న చేస్తానని మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి, కులగన్న చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు అన్న నాకు ఫోన్ చేసి మళ్ళా 2024లో మీరు సపోర్ట్ చేయాలని నరేంద్ర మోడీకి అన్నా కూడా నేను చేయను, ఎందుకంటే మీరు బీజేపీ కులగన్న చేయననింది కాబట్టి మేము చెయ్యము, మేము కాంగ్రెస్గా చేస్తామని చెప్పేసి నీకు సపోర్ట్ చేసి నిన్ను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొని వచ్చాం. లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత మీరేం చేశారు? 42% రిజర్వేషన్స్ అని చెప్పి అది కూడా మోసం చేశారు. దాని మీద కూడా మీరు శ్రద్ధ చూపడంలే. ఊరికే కాకమ్మకతో చెప్పుకుంటూ పోతున్నారు ఇక్కడ. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, దాని మీద మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాం. అది మేము చూస్తాం ఏం చేయాలనేది కూడా. కానీ ఇక్కడ మాత్రం నువ్వు గాన్లకు కనీసము ఇమ్మీడియట్గా ఈ గాన్ల సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో తహసీల్దార్ రికమెండ్ చేశాడు, కలెక్టర్ రికమెండ్ చేశాడు, వీళ్ళందరికీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి అని. క్యాన్సిల్ చేయకుండా పోయావో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేను రథయాత్ర తీసుకొని నీ తాడు తెంచుతామని చెప్తున్నాను నేను. రామకృష్ణ అంటే ఎవరు అనుకుంటున్నారు? రామకృష్ణ అంటే మీ చీఫ్ మినిస్టర్ని అడగండి, మొట్టమొదటి నుంచి ఉండే చీఫ్ మినిస్టర్ చెప్తారు. చంద్రబాబుని అడగండి, రాజశేఖర రెడ్డి ఎట్లా చనిపోయినాడు, కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి, రోసయ్య గారు ఉన్నారు ఆయన్ని అడగండి, ఎవరినైనా అడగండి. నేను చెప్తున్నాను ఒకటే మాట శ్రీధర్ బాబు, మీ రాజకీయ జీవితము కంప్లీట్గా నెక్స్ట్ 2029లో మళ్ళీ నిన్ను ఓడించకపోతే రామకృష్ణయ్య అసలు ఇంకా తర్వాత ప్రెస్ మీట్లు కూడా పెట్టాం మేము, తెలుసునా? ఛాలెంజ్ చేసి నేను ఓడించాను నిన్ను, మళ్ళీ అటు ఇటు కాదు. ఈసారి కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. మీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అడగండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెడ్డి గాన్లకు ఏదైతే రెడ్లు అయితే వాళ్ళకు గాన్ల సర్టిఫికేట్ ఇవ్వడంలే. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా ఎక్సెప్ట్ శ్రీధర్ బాబు ఉండే జిల్లాలో తప్ప, మహదేవపురం మండలము తర్వాత కాటారం మండలము అది ఏ జిల్లా? అది భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఏమిటయా శ్రీధర్ బాబు, సిగ్గుండాలయా నీకు? నువ్వు అసలు మంత్రివేనా? నాకు అర్థం కావడంలే. మళ్ళీ ఏదో పోయి ఫారిన్కు పోయి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను ఇది పెడుతున్నా, అభివృద్ధి చేస్తున్నా అని అంతా మీటింగులు పెట్టుకుంటున్నావు నువ్వు. అది కాదు, నీ చరిత్ర తెలుసుకో, నీ మనస్సాక్షికి తెలుసుకో నువ్వు. అంతేగాని ఇటువంటి చేసినావంటే శ్రీధర్ బాబు నెక్స్ట్ గ్యారంటీ 2029లో ఆదినం రామకృష్ణయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఇద్దరం గలాటపడ్డాక నేను ఛాలెంజ్ చేసే ఆదినము నిన్ను వెట్టకిలుస్తావు, నేను చూస్తానని. అయినా కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని క్యాన్సిల్ చేశాడు. నువ్వు మళ్ళీ ఏదో చేయాలనుకున్నావు కానీ ఎవరు వినలే, చీఫ్ మినిస్టర్స్ ఎవరు వినలే అని మాట. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు అమాయకుడు, అంటే ఆయన పొలిటికల్గా ఉద్దండుడే కానీ ఈ విషయాలలో నీ సాయం కోరుతున్నాడు ఎక్కువగా. దానివల్ల ఆయన ఈ బలం చూసుకొని మీ రేవంత్ రెడ్డి ఏమి అన్నట్లే నన్ను అని చెప్పేసి నువ్వు కనుక ఈ విధంగా దొంగ పనులు చేస్తా వచ్చినావంటే నిన్ను కంప్లీట్గా ఎక్స్పోజ్ చేస్తాను. నేను రథయాత్ర తీసుకున్నానంటే మీ చరిత్రే అంతమవుతుంది చూడి చెప్తున్నా. ఈ కాంగ్రెసే గోయింద అయిపోతుంది తెలంగాణలో. ఇదే కాదు, దేశవ్యాప్తంగా కూడా తిరుగుతా నేను కాంగ్రెస్ చేసే దుశ్చర్యలను చూసి. మీ నాయకుడి దగ్గరికి పోతాను నేను ఇప్పుడే. నువ్వు కనుక చేయకపోతే మొట్టమొదటి దారుణాలు, తర్వాత బంధులు, తర్వాత నిన్నే ఇంటికాడికి వచ్చి నీకు గెహరావు చేస్తాం నిన్ను. ఏమనుకుంటున్నావయ్యా? అదినం ముఖేష్ గౌడ్ గారు లేరు ఇప్పుడు పాపము. ఆయన్ను అనవసరంగా 500 మంది తీసుకెళ్ళి గెహరావు చేశాం. దాని తర్వాతనే వచ్చింది కూడా. కాబట్టి ఇటువంటి కుతంత్రాలు కుట్రలు కూడా మీకు అగ్రవర్ణాలకు రెడ్లు ఏందే రాజకీయంగా వాళ్ళు ఎదిగినోళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు అన్నీ ఉన్నాయి. దే ఆర్ ఓసీస్, అగ్రవర్ణ కులాలవి, రాజకీయంగా బలపడిన కులాలవి రెడ్లు. వాళ్ళు మొట్టమొదటి నుంచి తీసుకుంటే 75-90% రెడ్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ.
కాబట్టి ఏమిటి నువ్వు చేసేది? ఇంకా మళ్ళీ మేము కేటీఆర్తో కలవాలనా? కేటీఆర్తో తర్వాత కేసీఆర్తో కలిసి మళ్ళీ మిమ్మల్ని విమర్శించాలనా? ఇదేనా మీకు కావాల్సింది? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ దినము నేను ఒక 15 రోజులు లేకపోతే నెల చూస్తాను. మీరు సరిగా శ్రీధర్ బాబును సరైన దారిలో పెట్టారా, సరి ఇంకా దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేసేదానికి మొదలు పెట్టారో గ్యారంటీగా మేము ఎదుర్కొంటాం మిమ్మల్ని. మేము కోర్టు గిట్టు కాదు, మేము ఎదుర్కొంటాం. మాకు ఆ శక్తి ఉంది కూడా, మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి. మేము ఒక్కసారి ఈ మైకును పట్టుకున్నాము, మేము రథయాత్ర చేశామంటే మీ దుంప తిరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. సో ఇది యాక్చువల్గా ఈ సమాచారము. ఇది రెడ్లకు ఇప్పుడు రెడ్డి గాండ్లాని పెట్టుకున్నారు, రెడ్డి దొమ్మరాన్ని పెట్టుకుంటే రెడ్లను దొమ్మర సర్టిఫికేట్ కూడా ఇస్తారు, బీసీ సర్టిఫికేట్. రెడ్డి మాదిగని పెట్టుకున్నాడు అనుకో, ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారా రెడ్లకు? ఏంటయ్యా ఈ శ్రీధర్ బాబు, బుద్ధి ఉందా లేదా వాడికి? సర్పంచ్లో ఎవరు? రెడ్డి గాండ్లా దగ్గర 10 మంది ఓన్లీ శ్రీధర్ బాబు కాన్స్టిట్యూన్సీలోనే 3 గెలిచారు. 3 గెలిచారండి. ఆ 3 మీద కూడా కేసు వేశారు మా వాళ్ళు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు రెడ్లు స్వతహాగా వాళ్ళ కుల గోత్రాలు చూసినా, కులం చూసినా, గోత్రం చూసినా వాళ్ళు రెడ్లు, పక్కా రెడ్లు. వాళ్ళు ఏదో నూనె వ్యాపారం చేసుకుంటున్నారని రెడ్డి గాండ్ల సర్టిఫికెట్లన్నీ బీసీ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే ఆల్రెడీ కేసు వేసేసాము కోర్టులో, కేసు వేసాము. వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలైనా. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేశారు మా వాళ్ళు. వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ మీద కూడా కేసు వేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేసేది కొద్దిగా అది ఒక మిస్గైడెన్స్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి బీసీ సర్టిఫికేట్ ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేశారు వాళ్ళని కంటెస్ట్ చేసేదానికి. మంత్రి గారే కలెక్టర్కు ఫోన్ చేసి అయ్యా బీసీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వండి అని ఈయన ఇప్పించాడు. ఈ దిద్దుల శ్రీధర్ బాబు, ఈ బాపనాయన. ఎందుకంటే మాకెంత కోపం వస్తుందంటే ఈ శ్రీధర్ బాబు ఆ దినము గాయమని అరిసి నేను ఎప్పుడైతే కనుక రూల్స్ ప్రకారం తీశానో పరిగెత్తిపోయాడు. మా దగ్గర ఆయన ఆటలు చాలవు. హనుమంతుని దగ్గర కుప్పిగంతులు అండి వేసేది. నువ్వు కుప్పిగంతులు ఎన్ని వేస్తే కానీ మేము ఊరుకుంటాం. బీసీ కమిషన్ వచ్చేసి రికమెండ్ చేసిందండి. ఏమని లెటర్ రాసింది కలెక్టర్ కూడా, ఇది బీసీ సర్టిఫికేట్లు మీరు రిసీవ్ చేయొద్దు, ఇమీడియట్గా విత్డ్రా చేయండి అని. బీసీ కమిషన్ రాసింది, కలెక్టర్ రాశాడు, మెంబరు సెక్రటరీ రాశాడు. ఇన్ని రాసినా కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు కలెక్టర్కి చెప్తాడంట, నువ్వు ఇష్యూ చేయి వాళ్ళకు అని. ఏం తమాషనా ఇది? గెలిచిన వాళ్ళు కాదు, మాకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా వీళ్ళు దొరుకుతారు కదా. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలో దొరుకుతారు. రెడ్లు గెలుచుకుంటా రెడ్లకు వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు అప్పర్ క్యాస్ట్ ఆల్రెడీ వాళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు నువ్వు చూసుకుంటే లాస్ట్ టైమే కదండి బీసీలు ఏమంటే చైతన్యవంతులం అయ్యారు కాబట్టి బీసీలం అందరము. ఇప్పుడు 86.4% మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చారు. వాళ్ళు ఓన్లీ 15 దానికే లిమిట్ చేశారు వాళ్ళందరినీ అగ్రవర్ణాలను సర్పంచ్ ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా డెఫినెట్గా మా వాళ్ళు బీసీలే గెలుస్తారు. చూడండి, మేము కూడా బీసీ యూనైటెడ్ తరపు నుంచి మొత్తం అన్నిట్లో వేస్తాం. ఇప్పుడు కవితమ్మ గారు ఉన్నారు, నేను బీసీ నాదం తీసుకుంటా అని రెడ్లకు సర్టిఫికెట్లు ఇస్తుంటారు. ఆమె రావాలి కదా. ఇప్పుడు కవిత కూడా నేను పోయి మాట్లాడుతాను ఆమెతో కూడా. ఇంకేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, నేను కాంగ్రెస్ ఇప్పుడు వాదినే, కాంగ్రెస్కు సపోర్ట్ చేశా. కానీ ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చేసి కాంగ్రెస్కు మేమందరం కూడా అగ్నిస్ట్ పోయేటట్టు చేస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తాము. రేవంత్ రెడ్డి గారు కూడా వినకపోతే కనుక డెఫినెట్గా ఎడ్యుకేషనల్ ప్రాసెస్ చేసి మళ్ళా ఏదైతే కనుక ఏ విధంగా అయితే రోషయ్య గారి గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ అంతా చేసి మళ్ళా జీవోను క్యాన్సిల్ చేయించామో అప్పుడు శ్రీధర్ బాబు ఇచ్చిన సర్టిఫికెట్ అన్ని క్యాన్సిల్ చేపిస్తూ శ్రీధర్ బాబు మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. నా పేరు రామ్. మీరు పేర్లు చెప్పండి. మొట్టమొదట పేరు చెప్పండి.
నా పేరు సముద్రాల తిరుపతి మాది. నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర పునరుద్ధరణ పథకాలను గత దశాబ్దాల నుంచి పోటీ చేస్తున్నారు సార్. దయచేసి మీరు ఈసారి కూడా మీరు ఈ విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత వహించి నిజమైన బీసీలకు న్యాయం చేయాలని కోరితే కూడా కలెక్టర్ గారు ఇంతవరకు స్పందన లేదు. అయితే బీసీ కమిషన్ కు, బీసీ డెడికేషన్ కమిషన్ కు, ఎలక్షన్ కు అందరికి ఇచ్చినా కానీ బీసీ కమిషన్ మాయాదేవి మేడం కూడా కలెక్టర్ గారికి ఉత్తర్వులు పంపింది. నిజమైన బీసీలకు న్యాయం చేయాలి, దొంగ సర్టిఫికెట్ రద్దు చేసి మీరు వీళ్ళకి న్యాయం చేయడం కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించట్లేదు. ఒక బీసీలే కాదు, బీసీ, ఎస్టీ, జేఏసీ అందరి మనసు కూడా మేము అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడైనటువంటి పాలు రామకృష్ణ గారు, మా గ్రామ ప్రసంగ ఉప అధ్యక్షులు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా దీనికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్బాబు గారు, మంత్రి అనుకూలమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా తదితరులంతా కలిసి ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మీద తప్పుడు పత్రాలు పొందుతూ వారే గెలుస్తూ వారే రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. బీసీ కులాల అందరం కూడా ఒక సందర్భంలో శ్రీధర్బాబు గారిని ఒరగొట్టి బీసీ నాయకుడిని కూడా పుట్టమని ఎన్నుకున్నప్పటికీ పుట్టమల్ గారు కూడా ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకుండా బీసీ కులాలందరికీ పై అతను కూడా ఎలాంటి స్పందన లేదు ఇంతవరకు. కాబట్టి ఈ చర్యకు పూర్తి స్థాయి బాధ్యత శ్రీధర్బాబు మంత్రి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు పుట్టమల్ గారు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలి. దయచేసి పాత్రికేయ మిత్రులందరూ కోరేది ఏంటంటే అక్కడ దొంగ సంఖ్యతో గెలిచినటువంటి అభ్యర్థుల ద్వారా వీళ్ళు నిజమైన బీసీ అభ్యర్థులంతా అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓడిపోయారు. కాబట్టి కలెక్టర్ గారిని, బీసీ కమిషన్ గారిని మీరందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ కూడా తప్పుడు పత్రాలన్నింటినీ రద్దు చేసి నిజమైనటువంటి బీసీ నాయకులను విజేతలుగా గుర్తించాలనేటువంటిది ఈ సందర్భంగా